అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో సంస్కృత సందులు అయినటువంటి వృద్ధి సంధి, యనాదేశ సంధి గురించి తెలుసుకుందాం. వీడియో ప్రారంభించే ముందు మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసి ఉంచండి. నేను ఫర్దర్గా ఎలాంటి వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్దాం. మొదటగా వృద్ధి సంధి గురించి తెలుసుకుందాం. వృద్ధి సంధి సూత్రం ఏమంటే, మనము మునుపటి వీడియోలో చెప్పుకున్నాము, ఈ సందులు మనం కరెక్ట్గా రాయాలనుకుంటే ముందు మనం నేర్చుకోవాల్సినటువంటిది సూత్రం. ఆ సంధి యొక్క సూత్రాన్ని చక్కగా నేర్చుకున్నామంటే ఎలాంటి పదాన్నైనా కూడా విడదీసి సంధిని గుర్తించే అవకాశం ఉంటుంది అక్కడ. కాబట్టి మనము సూత్రం అనేది చక్కగా నేర్చుకోవాలి. ఇప్పుడు మనం వృద్ధి సంధి యొక్క సూత్రం చూద్దాం. అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారం, ఓ ఔలు పరమైతే ఔకారం వస్తుంది. ఇది మనకు వృద్ధి సంధి యొక్క సూత్రం అన్నమాట. ఏ ఐలు పరమైతే ఐకారం వస్తుంది, అలాగే ఓ ఔలు పరమైతే ఔకారం వస్తుంది. ఇక్కడ అకారానికి అంటే అర్థం ఏమంటే ఆ అనేటటువంటి అక్షరానికి, కారం అంటే అక్షరం. అకారానికి ఏ ఐలు పరమైనప్పుడు మనకి ఏం అక్షరం వస్తుందంటే ఐ అనేటటువంటి అక్షరం వస్తుంది. అలాగే ఓ ఔలు పరమైతే ఔ అనేటటువంటి అక్షరం వస్తుంది అని మనకి ఇక్కడ సూత్రంలో చెప్పడం జరిగింది. ఏ ఐలు పరమైనప్పుడు ఐ కారం, ఓ ఔలు పరమైనప్పుడు ఔకారం. ఇప్పుడు మనము ఈ నాలుగింటికి కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఉదాహరణని తెలుసుకుందాం. మొదటగా ఏ అనే అక్షరానికి ఉదాహరణ తెలుసుకుందాం. సురైక. ఈ పదాన్ని మనం విడదీసినామంటే సుర ప్లస్ ఏక. సుర అనేటటువంటిది ఇది వచ్చి మనకు పూర్వ పదం. సుర అనేది పూర్వపదం, ఏక అనేది పరపదం అన్నమాట. పూర్వ పరస్వరాలకు పరస్వరం ఏకాదేశం అవడమే సంధి. ఇక్కడ పూర్వ పదంలో ఉన్నటువంటి స్వరమేమనేది ఇప్పుడు మనం చూద్దాం. సుర ప్లస్ ఏక అన్నప్పుడు రాలో ఉన్నటువంటి అచ్చు ఏమరంటే సుర, ఆ అనేటటువంటి అచ్చుంది. దానికి ఏం పరమవుతుంది అంటే ఏ అనేటటువంటిది పరమవుతుంది. ఏ అనే అచ్చు పరమయ్యి మనకు ఈ రెండు పదాలు ఏకపదమైనప్పుడు మనకు ఏమ్రా వస్తుందంటే ఐ, సురైక, ఐ అనేటటువంటి అక్షరం వస్తుంది. తర్వాత ఐకి ఒక ఉదాహరణ చూద్దాం. దేవైశ్వర్యం. దీన్ని విడదీసామంటే దేవ ప్లస్ ఐశ్వర్యం. దేవ, వాలో ఏమచ్చుంది? ఆ అకారానికి ఏం పరమవుతుంది ఇక్కడ? ఐ అనేటటువంటి అక్షరం పరమవుతుంది. ఐ పరమయ్యి రెండు పదాలు కలిసినప్పుడు మనకు దేవైశ్వర్యం. ఇక్కడ కూడా ఐ అనేటటువంటి అక్షరం వస్తుంది. అలాగే ఓకి ఒక ఉదాహరణ చూద్దాం. ఓకి వనౌషధి అని చెప్పుకోవచ్చు. వనౌషధిని విడదీసామంటే వన ప్లస్ ఓషధి. మనకు ఇక్కడ న అనేటటువంటి అక్షరంలో ఏముందంటే అచ్చు ఆకి ఏం పరమవుతుంది? ఇక్కడ ఓ అనేటటువంటిది పరమయ్యి ఇక్కడ రెండు పదాలు ఒకటిగా కలిసినప్పుడు వనౌషధి, ఔ అనేటటువంటి అక్షరము ఇక్కడ వస్తున్నది. సూత్ర ప్రకారం కరెక్ట్గా వస్తున్నాయి కదా. అదేవిధంగా ఔకి ఒక ఉదాహరణ తెలుసుకుందాము. ఔకి ఉదాహరణ వచ్చి దివ్యౌషధం. దివ్య, వ్యాలో ఏమచ్చుంది? ఆ అనేటటువంటి అచ్చుంది. ఆకి ఏం పరమవుతుంది? ఔ పరమవుతుంది. ఆకి అకారానికి ఔ పరమైనప్పుడు మనకు ఇక్కడ కూడా ఔ అనేటటువంటి అచ్చే రావాలి. ఔ అనేటటువంటి దివ్యౌషధం, ఔ అనేటటువంటిది వచ్చింది. ఇది మనకు వృద్ధి సంధి. వృద్ధి సంధి సూత్రము చక్కగా నేర్చుకున్నారంటే మీకు ఇలాంటి పదాలని చక్కగా విడదీసేయచ్చు. విడదీసినటువంటి పదాలని కూడా కలపవచ్చు. అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారం, ఓ ఔలు పరమైతే ఔకారం వస్తుంది.
తర్వాత యనాదేశ సంధి గురించి తెలుసుకుందాం ఇప్పుడు. రెండవ సంధి అయినటువంటి యనాదేశ సంధి గురించి తెలుసుకుందాం. యనాదేశ సంధి సూత్రం ఏమిరా అంటే, ఈ ఊరులకు అసవర్ణాచ్చులు పరమైతే, ఈ ఊరులకు అసవర్ణాచ్చులు పరమైతే యావారాలు ఆదేశంగా వస్తాయి. ఈ సూత్రం చూస్తేనే మీకు మునుపటి వీడియోలో చెప్పినటువంటి సూత్రం గుర్తుకు రావాలి. గుణసంధికి కూడా ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది. అంటే ఇక్కడ గుణసంధిలో వస్తుందంటే అకారానికి ఈ ఊరులు పరమైనప్పుడు, అకారానికి ఈ ఊరులు పరమైతే క్రమంగా ఏ వార్లు ఏకాదేశంగా వస్తుంది. ఇక్కడ ఈ ఊరులకు అసవర్ణాచ్చులు పరమైతే అంటే సవర్ణాచ్చు కాదు, ఇక్కడ అసవర్ణాచ్చు. అసవర్ణాచ్చులు అంటే ఏమంటే సవర్ణాచ్చు అంటే అదే అచ్చు అనమాట. ఈకి ఈనే, ఊకి ఊనే, రూకి రూనే, దాన్ని సవర్ణాచ్చు అంటారు. అసవర్ణాచ్చులు అంటే వేరే వేరే అచ్చులు, ఈకి వేరే అచ్చు పరమైనప్పుడు, అంటే ఈకి ఊ పరమవచ్చు, ఈకి రూ పరమవచ్చు, ఈకి ఆ పరమవచ్చు, ఇలా అసవర్ణాచ్చులు అంటే వేరే అచ్చులు పరమైతే వాటి స్థానంలో ఎదుర వస్తుందంటే యావారాలు ఆదేశంగా వస్తాయి. ఆదేశంగా అంటే ఆదేశం అంటే ఏమరంటే ఉన్నటువంటి అక్షరాలని నశింపజేసి వాటి స్థానంలో కొత్త అక్షరం రావడమే ఆదేశం, ఆదేశంగా వస్తాయి. ఇక్కడ యావారాలను ఏమంటామంటే ఎన్యులు, ఎన్యులు అంటాం. యావారాల్ని ఎన్యులు అంటాం. ఈ ఊరులకి యావారాలు రావడమే యనాదేశ సంధి అని గుర్తుపెట్టుకోవాలి. ఈ ఊరులకు యావారాలు వస్తాయి అని. ఇప్పుడు మనము ఈ మూడు పదాలకి, ఈ మూడిటికి సంబంధించి 3 ఉదాహరణల్ని తెలుసుకుందాం. ఇక్కడ అత్యంతం, ఈకి మొదటగా ఈకి సంబంధించినటువంటి పదం ఏమిరా అంటే అత్యంతం. దీన్ని మనం విడదీసామంటే అతి ప్లస్ అంతం. అతి, తీలో ఇక్కడ పూర్వపదంలో ఉన్నటువంటి స్వరం ఏమిరా అంటే తి, తీలో వచ్చి ఈ ఉంది. ఈకి ఏం పరమవుతుంది? ఆ పరమవుతుంది. ఈకి ఆ పరమయ్యేసి మనకి రెండింటిని కలిపినప్పుడు ఏమ అక్షరం వస్తుంది ఇక్కడ అంటే యా అనేటటువంటిది వస్తుంది. అత్యంతం, త్యా, త్యా, త్యాలో యా ఉంది. ఈకి ఆపరమై యా అనేటటువంటి అక్షరం వచ్చింది. అదేవిధంగా ఊకి ఒక ఉదాహరణ చూద్దాం. గుర్వాజ్ఞ. గుర్వాజ్ఞ, గురు ప్లస్ ఆజ్ఞ. గురు, రూలో ఊ ఉందన్నమాట. ఊకి ఏం పరమవుతుంది? ఆ పరమవుతుంది. ఇక్కడ మనకు సూత్ర ప్రకారము అసవర్ణాచ్చులే వస్తున్నాయి చూడండి. ఈకి ఈ రాలేదు, ఇక్కడ ఆనే వచ్చింది. ఊకి కూడా ఇక్కడ ఆనే వచ్చింది. ఇక్కడ అసవర్ణాచ్చు, ఇవి అసవర్ణాచ్చులు. ఈకి ఈనే వస్తే సవర్ణాచ్చు అన్నమాట. కాబట్టి ఇక్కడ ఊకి ఆ పరమయ్యి మనకు ఒక ఏకపదంగా ఏర్పడేటప్పుడు గుర్వాజ్ఞ, గుర్వాజ్ఞ, వా అనేటటువంటి అక్షరం వచ్చింది అక్కడ. అదేవిధంగా రూకి ఒక ఉదాహరణ మాత్రంశ. మాత్రంశ చెప్పుకోవచ్చు. ఇక్కడ విడదీసామంటే మాతృ ప్లస్ అంశ, మాత్రంశ. ఇక్కడ త్రూలో వచ్చి మనకు ఏం అచ్చుందంటే రూ. త్రూలో రూ అనేటటువంటి అచ్చుంది. ఆ రూకి ఏం పరమవుతుంది? ఆ పరమవుతుంది. రూకి ఆ పరమయ్యి ఇక్కడ ఏమొస్తుందంటే మాత్రంశ, త్రా, త్రా, రా, రా అనేటటువంటిది వస్తుంది. కాబట్టి సూత్ర ప్రకారము కరెక్ట్గా వచ్చినాయి ఇక్కడ మనము. కాబట్టి సూత్రాన్ని చక్కగా నేర్చుకోవాలి. ఈ ఊరులకు అసవర్ణాచ్చులు పరమైతే యావారాలు ఆదేశంగా అంటే శత్రువులాగా ప్రవేశిస్తాయి అనేది మనకి ఇక్కడ సూత్రంలో చెప్పబడింది. ఈ యావారాలని మనం ఏమంటామంటే ఎన్యులు అంటాము. మనము ఇదే విధంగా గుణసంధిలో కూడా ఏం చెప్పామంటే ఏవో అర్లు అక్కడ ఏకాదేశంగా వస్తాయి. ఆ ఏవో అర్లని మనం గుణాలని చెప్పుకున్నాం. అదేవిధంగా ఇక్కడ యావారాల్ని ఎన్యులు అని అంటారనమాట. ఇది ఈ వీడియోలో ఈ 2 సందుల గురించి వివరించడం జరిగింది.
ఇంతటితో ఈ వీడియో పూర్తయింది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మీరు సపోర్ట్ చేసినారంటే నేను మరిన్ని వీడియోలు పెట్టడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.